హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ ఎంవి రమణాన్ వీల్స్. నేను మీ రమణాన్ మాట్లాడుతున్నాను. ప్రజెంట్ మనం చూస్తున్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో ఉన్నటువంటి మహాకుంభమేళాకి వెళ్ళామండి మేము. ఇది ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత త్రివేణి సంగం వెళ్ళే ముఖద్వారం అండి. ఇది త్రిశూలం కనిపిస్తుంది శివయ్యది. మేము అర్లీ మార్నింగ్ ప్రయాగరాజ్ 2 గంటలకు చేరుకున్నాం. అంతకుముందే మీకు చిన్న విన్నపం ఏమంటే, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు స్కైప్ మాత్రం చేయొద్దండి. వీడియో పూర్తిగా చూడండి. నా అనుభవం మీతో పంచుకుంటున్నాను. మీకు వెళ్ళే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అర్లీ మార్నింగ్ 2 గంటలకు మేము అక్కడ చేరుకున్నాం. విపరీతమైన చలి ఉంది. వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే స్వెటర్లు, గ్లౌజులు తీసుకొని వెళ్ళాలి. చాలా చల్లగా ఉంది. ఆ టైంలో వెళ్ళినప్పుడు మాకు క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉండింది. మేము అరైల్ ఘాట్లో స్నానం చేసాం. మొట్టమొదటగా జోన్ నెంబర్ 5 అది. మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు స్నానం చేసినటువంటి ఘాట్ అది, అరైల్ ఘాటు. మనం ఎదురుగా చూస్తున్నటువంటిది త్రివేణి సంగం ఘాటు. లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అది. మేము 4:30 నుంచి 6 మధ్యలో మేము స్నానం చేసాం. చాలా పీస్ఫుల్గా, సాఫీగా జరిగింది. ఇబ్బంది లేదు. దాదాపు మేము 200 మంది వెళ్ళాం. అందులో మేము 7 మంది బ్యాచ్. మేము సపరేట్గా వెళ్ళాము. ఆ టైంలో వెళ్ళడం వల్ల చాలా సాఫీగా జరిగింది, బాగా ఉండింది. ఇక్కడ విశేషం ఏమిటంటే, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళా గడియలు ఉంటాయండి. ఈ 45 రోజుల్లో కుంభమేళాలో స్నానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయండి. అందుకే ఇక్కడ త్రివేణి సంగమం అని పేరు. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. ఇక్కడ పుణ్యస్నానం చేయడం వలన విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. వేలాది మంది నాగసాధువులు, అఖాడాలు, స్వామీజీలు ఇక్కడ